గురుకులాలలో సో పిల్లల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సో భోజన పరిస్థితులు ఎట్లా ఉన్నవి, టాయిలెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నవి, సో వాళ్ళ వసతులు ఎట్లా ఉన్నవి, ఇవన్నీ కూడా చూసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ 10 రోజులు మొత్తం 33 జిల్లాలు కూడా మేము విజిట్స్ పెట్టుకున్నాము. సో దాంట్లో పాటుగా హాస్టల్స్ చూస్తున్నాము, రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తున్నాము, మామూలు రెగ్యులర్ స్కూల్స్ చూస్తున్నాము. సో దాంట్లో పాటుగానే ఈరోజు నేను ఇక్కడికి మల్లేపల్లి కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది. సో మా మిగతా సభ్యులు కూడా మిగతా జిల్లాలు కూడా వెళ్ళారు. సో అంటే ఏంటి అసలు గవర్నమెంట్కి ఎలాంటి రికమెండేషన్ చేయాలి, సో పిల్లలకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నవి, ఎక్కడ ఇంకా మనకి సంస్కరణలు అవసరం ఉంటుంది, సో ఇలాంటి విషయాలు స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వైపు నుంచి మేము దొరుకుతున్నాం. ఏం సమస్యలు ఏం రాలేదు, కానీ కొంచెం ఇంకా మా వాళ్ళకి కొంచెం అవేర్నెస్, ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది అనే వాటి మీద కొంచెము సో కొంతమేరకి అట్లా కొన్ని బోర్డు కూడా పెట్టించగలిగితే, సో అట్లాగే సాధ్యమైనంత వరకు ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కూడా, సో మామూలుగా ఈ రెడీ మిక్సెస్ డేంజర్ అండి, రెడీ మిక్సెస్ కొనొద్దు అన్నీ కూడా. సో ఎల్లం వెల్లిపాయలు లాంటివి కానీ, లేకపోతే పిచ్చి పసుపు, పిచ్చి కారాలు ఇవన్నీ మనకు బజార్లో దొరికేటివి కరెక్ట్ కాదు. సో అట్లాగే కొంచెము ఇవి కూడా మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక ప్రోటోకాల్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఇప్పుడు తయారు చేస్తుంది గవర్నమెంట్. సో అది ఇంకొక 3-4 రోజులు వస్తుంది. అంటే ఫుడ్ వండడంలో కానీ, ఫుడ్ మెయింటైన్ చేయడంలో కానీ, అట్లాగే స్టోరేజ్ ఎలా చేయడంలో కానీ, సో ఎలాంటి శిక్షణ ఇవ్వాలని కానీ, వీటి మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా గవర్నమెంట్ తయారు చేస్తుంది. ఫ్యామిలీ దూరం ఉంటుంది కదా, మాలాంటి బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీకి దూరం ఉంది, డ్యామేజ్. సో అట్లా మీరు సాయంత్రం వరకు 6 గంటల 6:30 వరకు స్కూల్లో పెట్టుకొని స్నాక్స్ ఇచ్చి పంపిస్తాం. సిస్టమ్స్ తక్కువ ఉంది, నువ్వు అయిపోయింది కదా. అది కరెక్ట్ ఉంటే తీసుకోవడం లేదంటే రిటర్న్ పంపించేసి ఇండియాలో టెండర్